హాయ్ ఆల్, ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ కాట్ a/2 is to cot b/2 is to cot c/2 is equals to 3:5:7 show that ABC a is to b is to c is equals to c 6:5:4 a is to b is to c equals to 6:5:4 అనేది మనం ప్రూవ్ చేయాలి. మనకి ఈ ఈక్వేషన్ ఇచ్చాడు. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుందాం. ఏంటి cot a/2 is to cot b/2 is to cot c/2 is equals to 3:5:7 అనే క్వశ్చన్లో ఇచ్చింది రాసుకున్నాం. సో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో cot a/2 is equals to ఏంటి మనకి s into s minus a by ట్రయాంగిల్. cot b/2 s into s minus b by ట్రయాంగిల్. c అంటే s into s minus c by ట్రయాంగిల్ is equals to 3:5:7. ఇలానే ఎందుకు సాల్వ్ చేయాలంటే మనకి షో దాట్లో క్లియర్గా ఉంది. a is to b is to c అనేది మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చుకోవాలి. సో అంటే ఇందులోనే మనకి ఫార్ములాస్ ఎలా అంటే a b c ఇన్వాల్వ్ అయ్యే ఫార్ములాస్ మనం తీసుకోవాలి. సో అందుకే cot a/2కి ఈ ఫార్ములా తీసుకున్నాను, b/2 అండ్ c/2కి ఇది ఫార్ములా. నెక్స్ట్ అన్నిటికీ ట్రయాంగిల్ ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ న్యూమరేటర్లో ఎస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే ఇది ఈస్ 2 కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. సేమ్ ఉన్నాయని క్యాన్సిల్ అవుతాయి. సో ఎస్ క్యాన్సిల్ అయింది, ట్రయాంగిల్ క్యాన్సిల్ అయింది. మిగిలింది ఏంటి ఎస్ మైనస్ ఏ ఈస్ టు ఎస్ మైనస్ బి ఈస్ టు ఎస్ మైనస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 3:5:7. సో మనం అనుకోవచ్చు ఏంటి ఎస్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3 అని అనుకోవచ్చు. ఇది ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ ఈక్వల్స్ టు పెట్టుకోవచ్చు. ఎస్ మైనస్ బి ఈక్వల్స్ టు 5k, ఎస్ మైనస్ సి ఈక్వల్స్ టు 7k. ఎందుకంటే లెట్ అని మనం అనుకుంటున్నాం, అది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు కాబట్టి k అనేది మనం కాన్స్టెంట్ యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసినాక నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఆల్ 3 యాడ్ చేస్తున్నాం. అంటే ఎస్ మైనస్ ఏ ప్లస్ ఎస్ మైనస్ బి ప్లస్ ఎస్ మైనస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 3k ప్లస్ 5k ప్లస్ 7k. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్నీ యాడ్ చేస్తున్నాం, రైట్ హ్యాండ్ సైడ్ కూడా అన్నీ యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసినాక ఇక్కడ ఏంటి ఎస్ 3 టైమ్స్ ఉంది కాబట్టి 3s మైనస్ ఆఫ్, ఎందుకంటే మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి ఉంది కాబట్టి మైనస్ కామన్ తీసాను. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 3k ప్లస్ 5k ప్లస్ 7k ఏమవుతుంది 15k అవుతుంది. అది రాసుకున్నాం. సో 3s ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 2s. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో ఫస్ట్లో నేను ఫార్ములాస్ చెప్పాను. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి 2s ఎందుకు తీసుకున్నాం అంటే మనకి ఇక్కడ 3s అంటే సింప్లిఫై చేయాలి కదా మనం. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఫార్ములా ఏముంది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో 2s. సో అది రాసుకున్నాను. ఈజ్ ఈక్వల్స్ టు 15k. సో 3s మైనస్ 2s ఈజ్ ఈక్వల్స్ టు s ఈక్వల్స్ టు 15k. సో క్లియర్గా మనకి s ఈక్వల్స్ టు 15k అని వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ మనం s మైనస్ ఏ ఈక్వల్స్ టు 3k అని రాసాం కదా, s ప్లేస్లో 15k పెడదాం. అప్పుడు ఏంటి మనకి ఏ వాల్యూ అనేది వస్తుంది మనకి. ఎందుకంటే ఇక్కడ షో దట్ ఏమని చెప్పాడు, a is to b is to 3 is equals to 6:5:4 అంటే అల్టిమేట్గా మనకి ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ రావాలి. సో అందుకే ఇప్పుడు s ఈక్వల్స్ టు 15k వచ్చింది కాబట్టి ఇక్కడ s మైనస్ ఏ ఈక్వల్స్ టు 3k అనుకున్నాం కాబట్టి అది రాసుకొని s ప్లేస్లో 15k రాసుకున్నాం. మైనస్ ఏ ఈక్వల్స్ టు 3k. సో 15k మైనస్ 3k ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ 12k వచ్చింది. సేమ్ అలానే బీకి సికి సాల్వ్ చేస్తే మనకి 10k 8k అని వచ్చింది. నెక్స్ట్ ఏంటి a is to b is to c is equals to, ఇప్పుడు మనకి షో దట్ ఏమన్నాడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ a is to b is to c కదా. సో a is to b is to c రాసాను. a వాల్యూ మనకి ఏంటి 12k, b వాల్యూ ఏంటి 10k, c వాల్యూ ఏంటి a వాల్యూ ఏంటి 12k, b వాల్యూ ఏమో 10k, c వాల్యూ ఏమో 8k. సో అన్ని కేస్ క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే చెప్పినట్టు ఈస్ 2 ఉంటే అన్నిటిలో సేమ్ ఉన్నది క్యాన్సిల్ చేయొచ్చు. సో k క్యాన్సిల్ అయితే 12, 10, 8 ఉంది. అంటే 2 టేబుల్ 6తో క్యాన్సిల్ అవుతుంది, 2 టేబుల్ 5తో క్యాన్సిల్ అవుతుంది, 2 టేబుల్ 4తో క్యాన్సిల్ అవుతుంది. సో ఏ ఈస్ టు బి ఈస్ టు సి వాల్యూ ఏమొచ్చింది మనకి 6:5:4. సో ఇది వాల్యూ మనకు క్వశ్చన్లో షో దాట్ అన్నాడు. సో అది మనం ప్రూవ్ చేసాం. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. tan a/2 ప్లస్ tan b/2 ప్లస్ tan c/2 ఈజ్ ఈక్వల్స్ టు bc ప్లస్ ca ప్లస్ ba మైనస్ a స్క్వేర్ బై ట్రయాంగిల్ అని మనకి ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ LHS తీసుకుందాం, RHS సైడ్ వచ్చేలాగా చేద్దాం. LHS tan a/2 ప్లస్ tan b/2 ప్లస్ tan c/2. సో tan a/2 ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి s మైనస్ b ఇంటూ s మైనస్ c బై డెల్టా ట్రయాంగిల్
ఏ ఉంటే ఇక్కడ ట్యాన్ ఉన్నప్పుడు బీసీ వస్తుంది, బి ఉంటే ఏసీ వస్తుంది, సి అంటే సి కాకుండా ఏంటి ఏబి ఉంటుంది కాబట్టి అది వస్తుంది. డినామినేట్లో అన్నిట్లో ట్రయాంగిల్ వస్తుంది. దాని తర్వాత ఎల్సిఎం తీసుకుందాం. సో మనకి ఇంటూస్ వస్తాయి. ఎల్సిఎం తీసుకుంటే ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి ప్లస్ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ సి ప్లస్ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి. సో ఇది నార్మల్గా మనకి ఇంటూ చేసుకుందాం. ఎస్ ఇంటూ ఎస్ ఎస్ స్క్వేర్ ఎస్సి మైనస్ బీసీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బీసీ. సో నార్మల్గా మల్టిప్లికేషన్ చేయండి. చేశాక మనకి ఎస్ స్క్వేర్ అనేది 3 టైమ్స్ ఉంటే అన్ని ప్లసెస్ కాబట్టి 3s² అయింది. మైనస్ ఎస్సి 2 టైమ్స్ మైనస్ ఎస్సి మైనస్ ఎస్సి. సో -2sa మైనస్ 2sb మైనస్ 2sc కామన్గా వస్తుంది. మీరు చేయండి. నెక్స్ట్ బీసీ ఏసీ ఏబి ఈ 3 రాసుకున్నాను బై ట్రయాంగిల్. సో ఇప్పుడు ఏం చేద్దాం, 3s² యాజ్ ఇట్ ఈజ్ రాసుకుందాం. నెక్స్ట్ మైనస్ 2sని కామన్ తీద్దాం, ఎందుకంటే ఇక్కడ 3 టర్మ్స్లో 2s ఉంది. సో -2s కామన్ తీస్తే a ప్లస్ b ప్లస్ c వస్తుంది. నెక్స్ట్ ab ప్లస్ bc ప్లస్ ca బై ట్రయాంగిల్. సో 3s² ఈజ్ ఈక్వల్స్ -2s. ఇంత ముందుకు లాగా a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా 2s ప్లస్ ab ప్లస్ bc ప్లస్ ca బై ట్రయాంగిల్. సో నెక్స్ట్ ఏంటి యాజ్ ఇట్ ఈజ్ అంటే ఇక్కడ ఏంటి 3s² మైనస్ 2 ఇంటూ 2 ఏమవుతుంది 4s². సో అందుకే ఇది లాస్ట్ -4s² ప్లస్ 3s² వాల్యూ ఏంటి -s² కదా, -s² లాస్ట్కి రాశాను. ఇది యాజ్ ఇట్ ఈజ్ అన్ని టర్మ్స్ రాసి బై ట్రయాంగిల్. సో క్వశ్చన్లో అడిగినట్టు మనం ప్రూవ్ చేసాం. క్వశ్చన్లో కూడా మనకి అదే ప్రూవ్ చేయమన్నాడు. అంటే ఇది సాల్వ్ చేస్తే ఎల్హెచ్ఎస్ సాల్వ్ చేస్తే మనకి ఆర్హెచ్ఎస్ ఈ వాల్యూ రావాలన్నారు. సో అది మనకు వచ్చింది. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. cot a/2 plus cot b/2 plus cot c/2 by cot a plus cot b plus cot c is equals to a plus b plus c whole square by a² plus b² plus c². LHS సైడ్ చేస్తే మనకి RHS సైడ్ రావాలి. సో ఫస్ట్ చేద్దాం. ఫస్ట్ ఇది పెద్ద టర్మ్గా ఉంది కాబట్టి ఫస్ట్ న్యూమరేటర్ సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ డినామినేటర్ సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ న్యూమరేటర్ LHS సైడ్ న్యూమరేటర్ తీసుకున్నాం. ఏంటి cot a/2 plus cot b/2 plus cot c/2. సో cot a/2 ఫార్ములా ఏంటి s ఇంటూ s మైనస్ a బై ట్రయాంగిల్. ఇంత ముందుకు tan a/2 అంటే ఇక్కడ ఏమొచ్చింది s మైనస్ b s మైనస్ a బై డెల్టా. అంటే ఏ ఉంటే bc వస్తుంది. ఇక్కడ రివర్స్ cot అంటే s ఇంటూ s మైనస్ a బై ట్రయాంగిల్. b అంటే b టర్మే ఉంటుంది, c అంటే c టర్మే ఉంటుంది బై ట్రయాంగిల్. సో సేమ్ ఇంత ముందులాగా s బై a కామన్ తీద్దాం. కామన్ తీసాక s మైనస్ a ప్లస్ s మైనస్ b ప్లస్ s మైనస్ c. సో s by delta is equals to 3s minus 2s is equals to s² by triangle. ఎందుకంటే ఇక్కడ 3s minus 2s ఏంటి s into s అంటే s² by triangle. ఇది న్యూమరేటర్ వాల్యూ మనకు వచ్చింది. నెక్స్ట్ డినామినేటర్ వాల్యూ ఫైండ్ చేద్దాం. డినామినేటర్ ఏంటి cot a ప్లస్ cot b ప్లస్ cot c. దీన్ని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ cot a అంటే మనం ఏం రాసుకుందాం, మనకి ప్రజెంట్ మనకు ఫార్ములా లేదు కాబట్టి cot aకి మనం ఏం రాసుకోవచ్చు కాస్ బై సైన్ అని రాసుకోవచ్చు కదా. సో మన కాస్కి సైన్కి ఫార్ములా సపరేట్ ఉన్నాయి. సో అది యూజ్ చేసుకుందాం. అందుకే కాస్ ఏ బై సైన్ ఏ రాసాం ప్లస్ కాస్ బి బై సైన్ బి ప్లస్ కాస్ సి బై సైన్ సి. కాట్ సికి ఇది, కాట్ బికి ఇది, కాట్ ఏకి ఇది రాసుకున్న తర్వాత మనకి కాస్ ఏ ఫార్ములా ఏంటి b² ప్లస్ c² మైనస్ a² బై 2bc. సైన్ ఏ యాస్టిస్ రాసాం. అలానే దీని కాస్ బీకి ఫార్ములా a² ప్లస్ b² మైనస్ b² బై 2ca. కాస్ సికి ఏంటి a² ప్లస్ b² మైనస్ c² బై 2ab సైన్ సి. ఇది కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ కాస్ ఏ అని అన్నారు. సో ఏ అంటే ఏ టర్మ్కి మాత్రం మైనస్ ఉంటుంది, మిగతా టర్మ్ స్క్వేర్ చేయాలి. b² ప్లస్ c² మైనస్ a² బై 2bc. పాజిటివ్ ఉన్నది ఇంటూ వస్తుంది కింద. అలానే ఈ 3కి రాసుకున్న తర్వాత న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుందాం. ఇక్కడ మనకు ఒక ఫార్ములా వచ్చింది 2 ఇంటూ బీసీ సైన్ ఏ. బీసీ సైన్ ఏ అంటే 2 ట్రయాంగిల్. సో అది మనం రాసుకున్నాం. ఇక్కడ బీసీ సైన్ ఏకి ఈజ్ ఈక్వల్స్ టు 2 ట్రయాంగిల్. అంటే నార్మల్గా ఏంటంటే బీసీ బై సైన్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ట్రయాంగిల్. సో మనకి బీసీ సైన్ ఏ ఉంది కాబట్టి మనం 2
2 ఇంటూ ట్రయాంగిల్ ఇంటూ చేసేసుకున్నాం. అలానే ఇక్కడ 2 ఇంటూ ట్రయాంగిల్ 2 ఇంటూ ట్రయాంగిల్ సేమ్, అన్నిటికీ సేమ్. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు అన్నిట్లో అన్ని డినామినేటర్ సేమ్ ఉన్నాయి. ఏంటి 2 ఇంటూ 2 4 ట్రయాంగిల్, 4 ట్రయాంగిల్ 4 ట్రయాంగిల్. సో 4 ట్రయాంగిల్ తీసుకున్నాం. 4 ఇంటూ ట్రయాంగిల్ న్యూమరేటర్లో అన్నిటిని ప్లస్ చేద్దాం. అంటే బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. సో క్యాన్సిల్ అయ్యేవి అన్ని క్యాన్సిల్ చేసేద్దాం. మనకి క్యాన్సిల్ చేశాక మిగిలిన వాల్యూస్ ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై 4 ట్రయాంగిల్. సో ఇది డినామినేటర్కి మనకు వచ్చిన వాల్యూ. సో మనం నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. న్యూమరేటర్కి సపరేట్ వాల్యూ వచ్చింది, డినామినేటర్కి సపరేట్ వాల్యూ వచ్చింది. సో ఇవి రెండు మనం సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి ఈ వాల్యూ రావాలి. సో ఇక్కడ చూడండి, న్యూమరేటర్లో మనకి వచ్చింది ఏంటి, ఎస్ స్క్వేర్ బై ట్రయాంగిల్ వచ్చింది బై డినామినేటర్ వాల్యూ ఏమొచ్చింది, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై 4 ట్రయాంగిల్ వచ్చింది. సో నేను ట్రయాంగిల్ క్యాన్సిల్ చేశాను. ఎస్ స్క్వేర్ ఇంటూ 4 అంటే ఇది పైనకి వెళ్తే ఇది పైన న్యూమరేటర్ అవుతుంది, డినామినేటర్ అవుతుంది. సో 4 బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సో ఇక్కడ ఏం రాసుకున్నాం, ఎస్ స్క్వేర్ ఇంటూ 4 అంటే 4s స్క్వేర్ని మనం 2s హోల్ స్క్వేర్ లాగా రాసుకోవచ్చు. 2 స్క్వేర్ 4 అవుతుంది, ఎస్ స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. 2s అంటే ఏంటి, ఏ ప్లస్ బీ ప్లస్ సి హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఇక్కడ ఎందుకు ఇట్లా సింప్లిఫై చేసామంటే మనకి న్యూమరేటర్లో ఏ ప్లస్ బీ ప్లస్ సి రావాలి. అంటే ఏ ప్లస్ బీ ప్లస్ సి రావాలంటే మనకి 2s ఈక్వల్స్ టు 2s కదా. సో అందుకే 2s రావడానికి మనం 2s హోల్ స్క్వేర్ పెట్టుకున్నాం. సో 2 స్క్వేర్ 4 అవుతుంది, ఎస్ స్క్వేర్ అవుతుంది. సో అందుకు మనం అలా 4ని 2 స్క్వేర్ లాగా రాసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.